హీరో విజయ్ కూడా ఆయన పెళ్ళప్పుడు ఒక మాట ఇచ్చిండు. ఆయన కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పేసి అన్న మాట ప్రకారం కూడా చెక్కులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేని ఒక హీరో చేయడం అనేది అంటే ఆయనకంటే క్యాపబిలిటీ ప్రభుత్వానికే ఉంటుంది ఏది చేయాలనుకున్నా కూడా. అంటే ఇంత నీరుగార్చే విషయాన్ని హీరోతో పోలిస్తే ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా ఆయన చేతులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గురించి కానీ మాట్లాడేది. విజయ్ దేవరకొండ అంటే ఆయన యాక్టర్, ఆయన హీరో కాదు, యాక్టర్. అచ్చంపేట నియోజకవర్గంలో ఆయన స్కాలర్షిప్స్కి ఇచ్చిండు. దానికి మళ్ళీ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనేట ఆయన పోయి దాన్ని ఇనాగ్రేట్ చేసి ఆయన సమక్షంలో ఇప్పించుకున్నాడు. ఇంత సిగ్గు లేకుండా వాడు అని ఉంటాడా? నిన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజలు పన్నులు కట్టుకుంటా, అచ్చంపేట ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నులు కట్టుకుంటా నిన్ను ప్రజాప్రతినిధిగా మా గొంతుకగా ఉండు నువ్వు అని నిన్ను అసెంబ్లీకి పంపిస్తే ఎవరో ఒక యాక్టర్ వచ్చి సాయం చేసి నేను దాన్ని అప్రిషియేట్ చేస్తా. బట్ నీ ప్రైమరీ డ్యూటీ ఏదైతే ఉన్నదో వంశీకృష్ణ గారు ఫెయిల్డ్ యాజ్ ఎమ్మెల్యే. వంశీకృష్ణ గారు మీరు అక్కడ ఉండి బాగు చేసి ఉంటే, స్కూళ్ళని బాగు చేసి ఉంటే ఇప్పుడు యాక్టరో లేకపోతే సమ్ ఎక్స్‌వైజెడ్ పర్సన్ వచ్చి సహాయం చేయాల్సిన పని ఏమున్నది? నీ పన్ను చక్కగా చేస్తే ఇంకొక ఆయన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరమే ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేట ఆయన కూడా చేసిన అని చెప్పుకున్నాడు, విజయ్ దేవరకొండ చెప్పుకున్నాడు. ఎవరైనా చేస్తారు, చెప్పుకుంటారు. అది గవర్నమెంట్ 100% కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. కానీ వాళ్ళ గొప్పతనం ఎట్లయితుందో నేను అడుగుతున్నా. ఇప్పుడు నీకు నీ చట్టాలు ఉన్నాయి, నీ చేతిలో పవర్ ఉన్నది, నువ్వు ఒక సైన్ పెడితే ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం నీ మాట వింటుంది. అట్లాంత పవర్ ఉన్న నువ్వు ఎవరో ఒక యాక్టర్ వచ్చి మేము స్కాలర్షిప్ పెడుతున్నావు అంటే సపోర్ట్లు కొట్టేది నువ్వు ఎమ్మెల్యేవా లేకుంటే కింద జీరో కార్యకర్తవా? పవర్ ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 30 నెలలు కావస్తుందో, మూసీ సుందరీకరణ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫార్మసిటీ కావచ్చు, గాంధీ సర్వర్ కావచ్చు, వీటికి నిధులు కేటాయిస్తున్న ఎదుగుదల ఫ్యూచర్లో కూడా ఇంకా ఎంప్లాయ్మెంట్ అనే సోర్స్ పెరుగుతుంది. ఇది ఎందుకు అడ్డగిస్తున్నారు, ప్రతిపక్షాలు ఎందుకు రెచ్చగొడుతున్నాయి, పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకు పెడుతున్నాయి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వాటికి నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుంది. వీటి విషయంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎవరిని జేబులో నుంచి తీస్తున్నా నిధులన్నీ? మా పన్నులు మా కష్టార్జితం అయ్యి ఎవరిని జేబులో నుంచి తీస్తున్నారు? రేవంత్ రెడ్డి జేబులో నుంచి తీస్తుండా, లేకపోతే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు జేబులో నుంచి తీస్తురా, లేకపోతే పౌరశాఖల ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులో నుంచి ఏమైనా తీస్తుండా? ఇవన్ సొమ్ము అది మా సొమ్ము మా ఖర్చు పెట్టామంటే ఇంతగానంగా మీకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? మీరు ఈ ఎంప్లాయ్మెంట్ కలిగించాల్సింది ఎక్కడ? గవర్నమెంట్ సెక్టర్లో కలిగించాలి. నువ్వు నిజంగానే దమ్ముంటే, నువ్వు నిజంగానే అంత పనిమంతుడు అయితే నువ్వు గవర్నమెంట్ సెక్టర్లో కలిపి ఈ సుందరీకరణ చేసి హైడ్రా మొన్న రీసెంట్గా రంగనాథ్ సార్ పిలిపించుకొని మాట్లాడిన విషయం మనకు అందరూ తెలిసిందే. చేస్తే చేరు పీకితే పీకిరి, వచ్చిన తర్వాత పెంచుతామన్నారు కదా. 22,000 కూడా చేసే ఉద్యోగాలు లేక 18,000 చేసుకుంటా వాళ్ళకి నెల ఇవ్వకపోతే అడిగితే ఇట్లాంటి పరిస్థితి. నువ్వు ఎట్లా జాబ్స్ క్రియేట్ చేస్తావు? మేము ఎట్లా నమ్మాలి? ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ని వేలు ఖాళీ ఉన్నాయి, 19,000 20,000 ఖాళీ ఉన్నాయి. దాదాపు 19,000 చిల్లర, నియర్ టు 20,000 ఖాళీ ఉన్నాయని చెప్పంగా 5,000 పోస్టులకి వేసినావు నువ్వు. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అట్టుడుకుతుంది. కళ్ళు కనిపిస్తలేవా నీకు? ఉన్నాయి ఫిల్ చేయాలంటే ఫిల్ చేస్తలేవు. ఇంకా కొత్త మనం ఎట్లా నమ్ముతారు ఎవరైనా? ఒక పని చేసి ఇగో ఈ పని చేసిన నేను నెక్స్ట్ ఈ పని చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడు. అంతేగాని మాటలేమో కూటలు దాటుతాయి, పనేమో గడప దాటదు. నేను ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డి? నిన్ను మళ్ళీ రేవంత్ రెడ్డి అని మళ్ళీ ఎన్నిసార్లు ఫీల్ అవుతావేమో. నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నాం. నీకోసము మేము తిరిగినాం కాబట్టి మేము అడుగుతున్నాం. నిన్ను కేసీఆర్ అనేటోడు నియంత పరిపాలించిండని చెప్పి నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదైతే చేసినావో మేము రియలైజ్ అయ్యి నిజంగానే కదా ఆయన జాబ్లో వేయలేదు, నువ్వు కూడా చేస్తలేవు, ఆయనకు పట్టినాకైతే నీకు పడుతుంది, నెక్స్ట్ బహుజన ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణలోని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.